వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. 8th క్లాస్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి 5th లెసన్ ధ్వని పార్ట్ 3 వీడియో వాచ్ ఇట్. అనేక వైద్య సమస్యలను పరిశోధించడానికి, గుర్తించడానికి మనకు సుపరిచితమైనటువంటి అతిధ్వని పరికరాలు అల్ట్రాసౌండ్ ఎక్విప్మెంట్స్ 2000 హెర్ట్జ్ కంటే ఎక్కువ పౌనపున్యం వద్ద పనిచేస్తాయి. వినుటకు ఆహ్లాదకంగా లేని ధ్వనులను కఠోర ధ్వనులు అని అంటారు. వినడానికి ఆహ్లాదకరంగా లేని ధ్వనులను కఠోర ధ్వనులు అంటారు. ఎగ్జాంపుల్కి బస్సులు, ట్రక్కుల యొక్క హారన్లు. చెవికి వినసొంపుగా ఉండే ధ్వనులను సంగీతం అంటాం. హార్మోనియం ఉత్పత్తి చేసే ధ్వనిని సంగీత స్వరం అంటాం. సితార్ తంత్రి కూడా సంగీత స్వరాలను ఇస్తుంది. అలాగే ధ్వని కాలుష్యము గాలిలో అవాంఛిత వాయువులు కణాలను కలిగి ఉండడాన్ని వాయు కాలుష్యం అంటారు. వాతావరణంలో శృతి మించిన లేదా అవాంఛిత ధ్వనులు ఉండడాన్నే ధ్వని కాలుష్యం అంటారు. చూడండి, గాలిలో అవాంఛిత వాయువులు లేదా కణాలు కలిగి ఉండడాన్ని ఏమంటారు? వాయు కాలుష్యం అని. వాతావరణంలో శృతి మించిన లేదా అవాంఛిత ధ్వనులు ఉండడాన్ని ధ్వని కాలుష్యం అని అంటారు. ధ్వని కాలుష్యానికి కలగజేసే ధ్వని జనకాలకు ఉదాహరణ. ధ్వని కాలుష్యాన్ని కలగజేసే జనకాలు ఏంటివి? రకరకాల వాహనాల నుండి వచ్చే శబ్దాలు, పేలుళ్ళు, టపాసులు కాల్చడం ద్వారా వచ్చే సౌండ్స్, యంత్రాలు, లౌడ్ స్పీకర్లు, ఇవి ధ్వని కాలుష్యానికి కారకాలు అన్నమాట. అధిక ధ్వనితో టెలివిజన్, రేడియోలు వినియోగించడం, వంటింటి ఉపకరణాలు, ఎయిర్ కండిషనర్లు, శీతలీకరణాలు మొదలైనవన్నీ ఇంట్లో ధ్వని కాలుష్యాన్ని కలుగచేస్తాయి. అధిక ధ్వని వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎగ్జాంపుల్కి నిద్రలేమి, రక్తపోటు అంటే బీపీ, ఉద్రేకపడటం, యాంగ్జైటీ మొదలైన ఇబ్బందులు అనేటివి ధ్వని కాలుష్యం వలన వస్తాయి. అధిక ధ్వని వలన. ఒక వ్యక్తి బిగ్గరగా ఉండే ధ్వనుల ప్రభావానికి నిరంతరం గురవుతుంటే అతనికి తాత్కాలికంగా లేదా శాశ్వతంగా వినికిడిని కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ధ్వని కాలుష్య నియంత్రణ చర్యలు. ధ్వని కాలుష్య జనకాలను నియంత్రించాలి. దీనికోసం ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్లను, రవాణా వాహనాలకు, పారిశ్రామిక యంత్రాలకు, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్లకు, గృహోపకరణాలకు సైలెన్సర్లను ఖచ్చితంగా బిగించాలి. సో సైలెన్సర్లు బిగించడం వలన ధ్వని కాలుష్యము నివారించవచ్చు. ధ్వని కాలుష్యం కలుగజేసే పరిశ్రమలను నివాస ప్రాంతాలకు దూరంగా నిర్మించాలి. మోటార్ వాహనాల హారన్లు తగ్గించాలి. టీవీ, మ్యూజిక్ ప్లేయర్లను వాడేటప్పుడు ధ్వని స్థాయి తగ్గించాలి. చెట్లను రహదారులకు, భవనాలకు ఇరువైపులా పెంచాలి. రహదారులకు, భవనాలకు ఇరువైపులా చెట్లను పెంచాలి. తద్వారా ధ్వని కాలుష్యాన్ని మనం తగ్గించవచ్చు. వినికిడి లోపం. పూర్తి వినికిడి లోపం అనేది అరుదు. ఇది పుట్టుకతో వస్తుంది. పాక్షిక వైకల్యం సాధారణంగా వ్యాధి, గాయం లేదా వయస్సు ఫలితంగా వస్తుంది. పాక్షిక వైకల్యము వ్యాధి, ఏదైనా సాధారణంగా వచ్చే వ్యాధి లేదా గాయం తగలడం లేదా వయస్సు ఫలితంగా పాక్షిక వైకల్యం వస్తుంది. వినికిడి లోపం ఉన్న పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ అనేది అవసరం. సంకేత భాష, సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వలన ఇటువంటి పిల్లలు సమర్థవంతంగా సంభాషించగలరు. వినికిడి ప్రత్యక్ష ఫలితంగా ఉచ్చారణ అభివృద్ధి చెందును. సో వినికిడి బాగుంటే అలాగే ఉచ్చారణ కూడా అభివృద్ధి చెందుతుంది. సో వినికిడి లోపం ఉన్న పిల్లవాడు అస్పష్టంగా మాట్లాడుతాడు. పుట్టుకతో వినికిడి లోపం ఉంటే ఆ పిల్లవాడు మూగవాడుగా, అంటే మాటలు కూడా తనకి రావన్నమాట. వినికిడి లోపం ఉన్న వాడి కోసం సాంకేతిక పరికరాలు వారి జీవన నైపుణ్యాలను మెరుగుపరిచేలా చేస్తాయి. వినికిడి లోపం ఉన్న వారికి సమాజం సహాయపడాలి. నెక్స్ట్ గోల్కొండ కోట గురించి ఒక చిన్న. గోల్కొండ కోటలో వినికిడికి సంబంధించింది ఒకటి ఉంది. అదేంది? మెయిన్ ద్వారంలో క్లాప్స్ కొట్టడం. దాని గురించి తెలుసుకుందాం. ఇది భారతదేశంలో హైదరాబాద్ సమీపాన గల కోట గోల్కొండ కోట. ఇంజనీరింగ్, వాస్తుశాస్త్రం అంశాల పరంగా ఈ కోట ప్రసిద్ధిగాంచింది. ఈ కోట పై భాగానికి నీటి సరఫరా వ్యవస్థ ఒక అద్భుతం.
ఇక్కడ ప్రవేశ ద్వారం వద్ద నిర్మితమైన కోట గుమ్మం వద్ద ఒకచోట నిలబడి చప్పట్లు కొడితే అది ప్రతిధ్వనినిస్తూ దాదాపు కిలోమీటర్ దూరంలో ఉన్న కోట పై భాగానికి వినిపిస్తుంది. ఇది ఒక హెచ్చరిక వ్యవస్థ వలె నిర్మించబడింది. ఏమైనా అనుమానాస్పద కదలికలను గమనిస్తే భటుడు కోట గుమ్మంలోకి ఆ ప్రత్యేక స్థానం వద్ద చప్పట్లు మ్రోగించేవాడు. కోట లోపల సైనికులు ఈ విధంగా శత్రు సైనికులను గుర్తించి అప్రమత్తం అయ్యేవారు. మీకు గనుక నా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రీవియస్ వీడియోస్ ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి.